హలో మూవీ మేట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న బెస్ట్ క్రైమ్ మూవీస్ లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్లో నెంబర్ 1 అన్వేషి పిన్ కంటతో తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. గత కొన్ని రోజులుగా ఈ మూవీ నెట్ఫ్లిక్స్ ఓటీటీలో టాప్ ఫస్ట్ ప్లేస్లోనే ఉంది. ఈ మూవీ స్పెషల్ ఏంటంటే ఒక్క టికెట్పై 2 క్రైమ్లు చూసేలా చేసింది. ఈ పోలీస్ డ్రామాలో స్టోరీ మొత్తం క్రైమ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ చుట్టే తిరుగుతాయి. కానీ ఎక్కడ ఫైట్స్ ఉండవు, బుల్లెట్ల సౌండ్స్ ఉండవు. రియల్ లైఫ్ పోలీస్ని మన కళ్ళకి కట్టినట్టు చూపిస్తారు. ఫస్ట్ హాఫ్లో ఒక అమ్మాయి మిస్సింగ్, ఆ ఇన్వెస్టిగేషన్ అయితే ఎక్సలెంట్. తర్వాత సెకండ్ హాఫ్లో టాస్క్ కూడా శ్రీదేవి అనే ఒక అమ్మాయి 6 years బ్యాక్ ఎవరో చంపిస్తారు. మరి చంపింది ఎవరు? క్లైమాక్స్ ట్విస్ట్ అయితే అదిరిపోతుంది. టొవినో థామస్ అయితే తన క్యారెక్టర్కి 100% న్యాయం చేశాడు. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇంతవరకు మీరు ఈ మూవీని చూడకపోతే అర్జెంట్ గా చూసేయండి, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 2 ది రోడ్ తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి. ఈ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ చూసాక నైట్ హైవే పై రోడ్డు జర్నీ చేయాలంటే వణుకు పుట్టేలా చేశారు డైరెక్టర్. సింపుల్ స్టోరీని ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో ప్రజెంట్ చేశారు. త్రిష వాళ్ళ ఫ్యామిలీ యాక్సిడెంట్ తో మూవీ స్టార్ట్ అవుతుంది. వారిది యాక్సిడెంట్ కాదని త్రిష కనిపెట్టే సీన్ నుండి మూవీ చాలా థ్రిల్లింగ్ గా మారుతుంది. ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు మూవీ చాలా ఉత్కంఠభరితంగా సాగుతుంది. మంచి ట్విస్ట్ కూడా ఉంటుంది. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇంతవరకు మీరు ఈ మూవీని చూడకపోతే ఆహా ఓటీటీలో అర్జెంట్గా చూసేయండి. లిస్ట్లో నెంబర్ 3 నేరు తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఓ క్రైమ్ సీన్ని చూపించడంలో, దాన్ని న్యాచురల్గా ప్రజెంట్ చేయడంలో మలయాళం వాళ్ళు దిట్ట బ్రో. రియాలిటీకి చాలా దగ్గరగా ఉండే మూవీ ఇది. మోహన్ లాల్, జీతు జోసెఫ్ అనగానే మనకు దృశ్యం మూవీ గుర్తొస్తుంది. ఇప్పుడు నేరు కూడా ఒక కొత్త కథతో థ్రిల్ చేస్తుంది. ఒక బ్లైండ్ అమ్మాయి పైన రేప్, తనని ఎవరు రేప్ చేశారనేది తన స్కిల్ పవర్తో గుర్తుపడుతుంది. కానీ ఒక బ్లైండ్ అమ్మాయి చెప్పే సాక్ష్యం కోర్టులో ఎలా నిలుస్తుంది? ఓ ప్రాపర్ కోర్టులో జరిగే రియల్ డ్రామాగా ఈ మూవీ ఎక్సలెంట్గా ఉంటుంది. కోర్టు సీన్స్ మనల్ని కట్టిపడేస్తాయి. ఇట్స్ అవైలబుల్ ఇన్ హాట్స్టార్. ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు, డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 4 పోర్ తొలిల్ తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. తమిళ్లో బ్లాక్ బస్టర్ అయిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో కూడా రచ్చ చేస్తుంది. ఇట్స్ అవైలబుల్ ఇన్ సోనీ లివ్. తిరుచిలో ఓ మర్డర్, దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టైంలో ఇంకొన్ని మర్డర్స్ చివరికి హంతకుని పట్టుకున్నారా లేదా, ఎన్ని సవాళ్లు ఎదురయ్యాయి అనేది చాలా థ్రిల్లింగ్గా తీశారు. వీళ్ళిద్దరి ఇన్వెస్టిగేషన్ వల్ల మనకు వేరే ఆలోచనే రాదు. ప్రీ క్లైమాక్స్ ముందు వచ్చే ట్విస్ట్, బయటపడే కొన్ని నిజాలు చూస్తే బాబో ఈవెంట్ ట్విస్ట్లో నాయనా అని మన మైండ్ బ్లాక్ అవుతాయి. ఎవరు ఆ ట్విస్ట్ అయితే గెస్ చేయలేరు. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం, డోంట్ మిస్ ఇట్. అండ్ మీలో ఎవరైనా మన మూవీ మ్యాట్స్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే మన ఛానల్లో ఇలాంటి మూవీ రికమెండేషన్స్ బోలెడ్ చేశాను, బోలెడ్ చేయబోతున్నాను. లేటెస్ట్ ప్రీవియస్ వీడియో లింక్స్ ఫస్ట్ కామెంట్గా పిన్ చేస్తాను. ఈ వీడియో చూశాక ఆ వీడియోస్ని కూడా ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 5 కోట బొమ్మాలి పిఎస్ తెలుగు. మలయాళం నాయట్టు మూవీకి ఇది రీమేక్. ప్రతి సినిమాలో క్రైమ్ చేసేది దొంగలు, పట్టుకునేది పోలీసులు. కానీ ఇందులో పొరపాటున 3 పోలీసులు ఒక క్రైమ్లో ఇరుక్కుంటారు. చేసేది ఏమీ లేక పారిపోతారు. వీళ్ళ కోసం పోలీసుల గాలింపు. మరి చివరికి ఏమవుతుంది? క్లైమాక్స్ అయితే ఎక్సలెంట్గా డిజైన్ చేశారు. పోలీస్ వ్యవస్థకి రాజకీయ వ్యవస్థకి మధ్య రాజకీయ నాయకులు పోలీసులను ఎలా ఒత్తిడి చేస్తారనేది చాలా బాగా ప్రజెంట్ చేశారు. ఇంతవరకు మీరు ఈ మూవీని చూడకపోతే ఆహా ఓటీటీలో మీ ఫ్యామిలీతో కలిసి చూసేయండి. లిస్ట్ నెంబర్ 6 ఇరట్టా తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే మీలో ఎవరైనా సెన్సిటివ్ పీపుల్ ఉంటే ఈ మూవీ క్లైమాక్స్కి చాలా అంటే చాలా దూరంగా ఉండండి. మాలాంటి మూవీ లవర్సే చాలా డిస్టర్బ్ అయ్యారు. పోలీస్ స్టేషన్లో ఒక పోలీస్ మర్డర్, మరి చేసింది ఎవరు? ఒక కిరాక్ స్టోరీ లైన్తో స్టార్ట్ టు ఎండ్, ఒకవైపు ఇన్వెస్టిగేషన్, ఇంకోవైపు ఒక డ్రామాని బాగా హ్యాండిల్ చేశారు. జోజో జార్జ్ ఎప్పట్లాగే తన నట విశ్వరూపం చూపించాడు. ఈ మూవీ నెట్ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంతవరకు మీరు ఈ మూవీని చూడకపోతే అర్జెంట్గా చూసేయండి, డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 7 కన్నూర్ స్క్వేర్ తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. 100 కోట్ల పైన కొల్లగొట్టిన మూవీ ఇది. ఒక పోలీస్ టీం ఓ కేసు గురించి ఎంత దూరం వెళ్ళారు, వాళ్ళకు ఎదురైన ప్రాబ్లమ్స్ ఏంటి, మూవీ ఎంత రియలిస్టిక్గా తీశారంటే ఆ స్క్రీన్ ప్లే ఎక్కడా బోర్ కొట్టకుండా స్క్రీన్స్కి అతుకుపోయేలా తీశారు. విలేజ్లో పోలీసులపై దాడి చేసే సీన్ మూవీకే హైలైట్ అని చెప్పాలి. మమ్ముట్టి 72 yearsలో కూడా ఇలాంటి అదిరిపోయే స్టోరీలతో మన ముందుకు వస్తున్నందుకు ఫస్ట్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. దీన్ని ఓ మూవీలా కాకుండా
పోలీసులు ఇన్వెస్టిగేషన్ని రియల్గా చూస్తున్న ఫీలింగ్ మనకు తెచ్చేలా చేశారు. మీరు కార్తీది కాకి మూవీ చూసారా? ఈ మూవీని చూసేటప్పుడు ఆ మూవీ గుర్తొస్తుంది. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్, చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ హాట్స్టార్, డోంట్ మిస్ ఇట్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.